బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికైతే రిజర్వేషన్లపై పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేస్తూ ఇటు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు, ఎంత పర్సెంటేజ్ తో రిజర్వేషన్లకు వెళ్తారు అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ యొక్క నేపథ్యంలో కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చింది. 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే డెడికేషన్ కమిటీ చేశారు. అదేవిధంగా 42% రిజర్వేషన్ కు బిల్లు పాస్ చేస్తూ ఒకవైపు గవర్నర్ పంపారు, మరోవైపు రాష్ట్రపతికి పంపారు. అక్కడ బిల్లులు రెండు కూడా ఆమోదం పొందలేదు. ఈ యొక్క నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చించినటువంటి కేబినెట్ ఇక బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలంటే ఇక గతంలో 50% రిజర్వేషన్స్ ఏవైతే ఉందో ఆ 50% రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తివేస్తూ కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నేపథ్యంలో 50% రిజర్వేషన్ కనుక ఎత్తేస్తే ఇప్పుడు ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెట్టుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వ ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క 50% ఇంతకుముందు కట్ ఆఫ్ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక స్పెషల్ జీవో తీసుకురావాలి, దీనిపైన అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి. బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డిస్కషన్ లేవనెత్తాలి. అంతేకాకుండా 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తూ కేబినెట్ అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించి తీర్మానం చేయాలి. జీవో గవర్నమెంట్ ఇవ్వాలనేది కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి కటాఫ్ 50% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వం జీవో తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సుదీర్ఘంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పలువురు మంత్రులు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి, బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇప్పటికి ఉన్నటువంటి 50% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కటాఫ్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే కేబినెట్ సమావేశము అధికారులు ఉన్నప్పుడు కేబినెట్ అధికారులు కూడా పాల్గొంటారు. ఆ కేబినెట్ సమావేశం ముగిసింది, అధికారులంతా కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంకా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ హాల్లోనే కూర్చున్నారు. ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి హాల్లో కూర్చున్నారు. ఈ పొలిటికల్ అంశాలు కూడా డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేబినెట్ సంబంధించినటువంటి ఎజెండా ముగిసింది. అయితే ఇప్పుడు పొలిటికల్ సంబంధించినటువంటి అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ఎజెండా ఫిక్స్ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, ఏ రకంగా 42% రిజర్వేషన్లు జీవో తీసుకొస్తే అది న్యాయస్థానంలో ఎంతవరకు నిలుస్తుంది, ఏ రకంగా ముందుకెళ్లాలి, అటు బీఆర్ఎస్ ని కానీ బీజేపీని కానీ ఏ రకంగా రాజకీయంగా ఎండగట్టాలి అనే అంశాలపైన ఈ యొక్క కేబినెట్ లో ఇప్పటివరకు నిర్ణయం తీసుకుని ఇప్పుడేమో పొలిటికల్ సంబంధించినటువంటి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ముందుకెళ్లాలి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు పొలిటికల్ అంశాలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.